అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 3 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అది మీకు కనిపించడం లేదా? ఇంతవరకు ఆ ఇష్యూ మీద ఒక్కసారి కూడా స్పందించలేదు. మీరు స్పందించకపోవడం వల్ల నిన్న అన్యాయంగా నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే ఒక కార్మికుడు అన్యాయంగా బలవన్మరణం పొందింది. దానికి ఈనాడు ఎవరు సమాధానం చెప్పాలి? వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? బేషరతుగా ఇమీడియట్గా నువ్వు ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి, కార్మికులందరికీ క్షమాపణలు చెప్పాలి, రాజీనామా చెయ్యాలి. మేము వచ్చిన 100 రోజులల్లా కార్మికులందరికీ మేము చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని చెప్పినావు. నెరవేర్చినవా? మరి నువ్వు కనుక నెరవేరిస్తే ఈనాడు ఆర్టీసీ కార్మికులు 3 రోజులుగా ఎందుకు సమ్మె చేస్తారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తాము. మేము ఎవరికి కూడా అన్యాయం చేయము. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే దోచుకున్నదో ఆ విధంగా మేము దోచుకోము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అవన్నీ గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నా. ఏ ఒక్క వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు సంతోషంగా లేరు. ఏ ఒక్క వర్గానికి కూడా నువ్వు న్యాయం చెయ్యలేదు. కేవలం మాటలు మాత్రమే చెప్పి ఈనాడు మాటల ప్రభుత్వంగా ఉంది తప్ప కాంగ్రెస్ ఏ రకంగా కూడా ప్రజల ప్రభుత్వంగా లేదు. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది అమరవీరులైతే వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మేము న్యాయం చేస్తాము, ఆదుకుంటాము అని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మేము చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని చెప్పిండు. కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కేవలం కుటుంబం కోసం మాత్రమే పరిపాలించుకున్నారు గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే రకంగా ఈనాడు అదే పందాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోతుంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కార్మికులందరినీ కూడా ఆగంపాలు చేస్తూ ఇబ్బందుల పాలు పెడుతూ సూసైడ్లు అంటే బలవన్ మరణాలు పొందేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 3 రోజులుగా సమ్మె చేస్తున్నారే కార్మికులు, ఒక్కసారైనా స్పందించావా అని ప్రశ్నిస్తున్నా. అసలు నీకు ఆ సీఎం కుర్చీలో కూర్చునే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నా. ఈనాడు పోయి చూడు కార్మికులు ఎంత గోసపాలవుతున్నారో, ఎంత బాధపడుతున్నారో. ఆటో డ్రైవర్లకు నువ్వు ఏం చెప్పినావు? 12,000 రూపాయలు ఇస్తానన్నావు, ఇంతవరకు ఇచ్చినవా? అన్ని వర్గాల వారికి కూడా నువ్వు చెప్పినటువంటి హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నువ్వు ఇలాగే ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తూ ఉన్నాను. ఆర్టీసీ కార్మికులందరికీ కూడా నేను ఒకటే విషయం తెలియజేస్తున్నా, మీరు సమ్మె చెయ్యండి, మన డిమాండ్ నెరవేర్చుకోవడానికి అన్నీ చెయ్యాలి, కానీ బలవన్ మరణాలకు మాత్రం పోకండి. ఏది చేసినా కూడా నిమ్మలంగా సమ్మె చేసుకొని మన డిమాండ్ మనం నెరవేర్చుకోవాలి తప్ప మన కుటుంబాలని మనం ఆగం చేసుకోవద్దని అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమీడియట్గా క్షమాపణ చెప్పి బేషరతుగా నువ్వు రాజీనామా చేయాలి, అందరికి వాళ్ళ డిమాండ్లు వాళ్ళని నెరవేర్చాలని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.